మనోజ్ దంపతులు కూడా ఇటు పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారనే చర్చ కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి. మరి మోహన్ బాబును కాదని ఈయన వెళ్తారా? ఎందుకంటే ఆయనను కాదనే ఇన్ని జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా మోహన్ బాబును కాదని అటు వెళ్ళాలనుకుంటున్న పార్టీ వాళ్ళు తీసుకుంటారా ఏంటనేది మాత్రం ఒక చర్చనైతే జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. రైట్, ఈ అన్ని అంశాలకు సంబంధించి మనం చర్చలోకి వెళ్దాం. చర్చలో పాల్గొంటున్నారు మాజీ డీసీపీ రెడ్డన్న గారు కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా వారితో మాట్లాడదాం. రెడ్డన్న గారు నమస్తే అండి. నమస్కారం అండి. సార్, ఈ మోహన్ బాబు ఎపిసోడ్లో చాలా ట్విస్టులు సార్. రోజు ఒకటి, అంటే ఇంటి దగ్గర గొడవ, ఇంట్లో గొడవ అయితే పర్లేదు, ఎవరు కూడా మాట్లాడరు. రోడ్డు పైకి వచ్చిందే వాళ్ళు, దీనికి సంబంధించి ఆ గన్ హ్యాండ్ ఓవర్ చేయాలి అని ఇవన్నీ కూడా అంశాలు జరుగుతున్న పరిస్థితి. సార్, ఎట్లాంటి పొజిషన్లో ఈ వెపన్స్ పిఎస్లో హ్యాండ్ ఓవర్ చేయాల్సి ఉంటుంది, ఏం చెప్తారు సార్? కొన్ని ప్రత్యేకమైన పరిస్థితులు ఏర్పడినప్పుడు సార్ పోలీస్ అధికారి ఎవరైతే ఆ పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ ఉన్నారో వారు తమ స్టేషన్ పరిధిలో ఉండేటువంటి గన్స్ అన్ని కూడా హ్యాండ్ ఓవర్ చేయమని నోటీస్ ఇస్తారు. ఇప్పుడు సపోజ్ గణేష్ జరిగింది, లేదు ఎమర్జెన్సీ ఏదైనా ఉంది, లేదు ఎలక్షన్స్ లో గొడవలు జరుగుతాయి అన్న టైంలో వెపన్స్ అన్ని కూడా ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలో మీకు ఏ పోలీస్ స్టేషన్ నుంచి రెన్యువల్ చేసుకున్న తర్వాత మీరు సబ్మిట్ చేయాలా, ఆ పోలీస్ స్టేషన్ పరిధిలో మీరు మీ గన్ని హ్యాండ్ ఓవర్ చేయమని చెప్పి నోటీస్ ఇస్తారు. ఆ ప్రకారం ఎవరి దగ్గర అయితే గన్నులు ఉన్నాయో వాళ్ళు ఆ పోలీస్ స్టేషన్లో పరిధిలో ఉండే పోలీస్ స్టేషన్లో వాళ్ళు సబ్మిట్ చేసి అక్కడ రిసీట్ తీసుకుంటారు. మళ్ళీ ఇటువంటి పరిస్థితులన్నీ మగ్గిపోయిన తర్వాత వాళ్ళ గన్నులు వాళ్ళు వెనక్కి తీసుకొని పోవాల్సి ఉంటుంది. అదే కాకుండా సపోజ్ ఎవరైనా ఒక క్రిమినల్ కేసులో ఇన్వాల్వ్ అయి ఉంటే వాళ్ళు మళ్ళీ ఈ గన్ను పెట్టుకొని ఇతర వాళ్ళని భయపెట్టడమో బాపెట్టడమో ఇంకొక విధంగా చేయడమో జరుగుతుంది అనేటువంటి పరిస్థితులు ఏర్పడితే అప్పుడు కూడా వారి గన్నుని పోలీస్ స్టేషన్ లో సబ్మిట్ చేయమని సేఫ్ కస్టడీకి పెట్టమని చెప్పేటువంటి ఆస్కారం ఉంది. సార్, ఇంకొకటి, ఇప్పుడు మోహన్ బాబు గారి దగ్గర 2 గన్స్ ఉన్నాయి సార్. ఒకటి రివాల్వర్, ఇంకొకటి డబుల్ బ్యారర్ గన్. ఏంటి, ఒక్క లైసెన్స్ పొందిన వాళ్ళు ఎన్నైనా గన్స్ పెట్టుకోవచ్చా? ఎట్లా ఉంటుంది అసలు? ఇప్పుడు మామూలుగా అయితే డబుల్ బ్యారల్ గన్ను వేటకు విహారానికి పోయడానికి ఉపయోగిస్తారు. చిన్న గన్ వచ్చి పర్సనల్ సేఫ్టీకి ఉపయోగిస్తారు. 2 కూడా పర్సనల్ సేఫ్టీకి ఉపయోగిస్తారు. బట్ ఒక వ్యక్తి పైన ఒక DBBL ఉండొచ్చు, ఒక DBBL తో పాటు షార్ట్ వెపన్ కూడా ఉండొచ్చు. అవి 2 కూడా ఒకళ్ళకి ఇస్తారు. చాలా సందర్భాల్లో ఇస్తారు కూడా. 3 కూడా ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఓకే సార్, అదేవిధంగా ఇప్పుడు మనం చూసాం, మొన్న ఒక జర్నలిస్ట్ పైన దాడి జరిగింది సార్. అంటే ఒక రిపోర్టర్ పైన ఈయన ఆవేశంగా వచ్చి దాడి చేయడం, మా ఇంట్లోకి వచ్చారని చెప్పేసి నా దగ్గర మైక్ పెట్టి అడుగుతా ఉన్నారని చెప్పేసి దాడి జరగడం జరిగింది. సో ఇప్పుడు ఆయన దగ్గరికి నిన్న వెళ్ళి క్షమాపణ చెప్పారు మోహన్ బాబు గారు, అట్లాగే విష్ణు కూడా అక్కడికి వెళ్ళారు. సో ఇప్పుడు ఆల్రెడీ ఆ జర్నలిస్టు కావచ్చు, వీళ్ళందరూ కూడా కేసులు పెట్టి ఉన్నారు. ఆల్రెడీ అటెంప్ట్ టు మర్డర్ కావచ్చు, ఇట్లాంటి కేసులు పెట్టినటువంటి పరిస్థితి 307 ఇవి. సో ఇప్పుడు ఈయన వెళ్ళి క్షమాపణ చెప్పారు కదా, ఒకవేళ ఆయన వెనక్కి తీసుకున్నా కానీ ఈ కేసు ఏమైనా సుమోటోగా ముందుకెళ్తుందా, లేదనంటే తీసేయడం, కొట్టేయడం ఇట్లాంటివి ఏమైనా జరుగుతాయా? ఎట్లా ఉంటుంది సార్ టెక్నికల్గా? ఇప్పుడు మర్డర్ జరిగింది అనుకోండి, గ్రావిటీ ఆఫ్ ది అఫెన్స్ ని బట్టి ఉంటుంది. మర్డర్ జరిగిన తర్వాత వాళ్ళిద్దరు రాజీ అయిపోయి మేము కేసు వాపస్ తీసుకుంటాము అంటే అది కుదరదు. ఎందుకంటే ఇట్స్ ఎ గ్రేవ్ అఫెన్స్. దాంట్లో ఛార్జ్ షీట్ వేస్తారు. ఛార్జ్ షీట్ లో వాళ్ళు మాకు ఈయన దగ్గర వెపన్ ఉండేది తెలియదు, అప్పుడే సుడిగాలు వచ్చింది మేము చూడలేదని చెప్పి కొట్టేయించుకోవాల్సిందే తప్ప మేము తీసేసుకుపోతాం ఎవరినో. ఇప్పుడు సపోజ్ ఒక మర్డర్ జరిగింది, ఒక అటెంప్ట్ మర్డర్, గ్రీవియస్ అఫెన్సెస్ కేసుల్లో అట్లా రాజీ పోవడానికి లేదు. రాజీ పోవాలంటే ట్రయల్ జరగాలి. ట్రయల్లో వీళ్ళు మేము చూడలేదు, అబద్ధము, ఆయన అక్కడికే రాలేదని చెప్తే ఆ ట్రయల్లో కోర్టులో కొట్టేస్తారు. అంతేగాని ఇప్పుడు ఎవరినో మర్డర్ చేసి ఐఎమ్ సారీను నీకు 10 కోట్లు ఇస్తామంటేనో ఆ కేసు వాపస్ తీసుకోవడానికి వీలు కాదు. ఎందుకంటే ఆ గ్రావిటీ ఆఫ్ అఫెన్స్ ని బట్టి చిన్న చితక కేసులు అనుకోండి రాజీ చేస్తారు, లోక్ అదాలత్లో పెడతారు, ఏదో ఫైన్ చేస్తారు, రాజీ చేసి పంపిస్తారు. గ్రేవ్ అఫెన్సెస్ లో అట్లా చేయడానికి వీలు కాదు. రైట్, మనతో పాటు అడ్వకేట్ గారు కూడా జాయిన్ అయ్యారు, వారితో మాట్లాడదాం. కృష్ణకాంత్ గారు.